నమస్తే, నేను ప్రీతి. వెల్కమ్ టు సిటీ బస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజాపథానికి చుక్కెదురు, హోంమంత్రిని నిలదీసిన ప్రజలు. పెంచిన కరెంట్ ఛార్జీలపై బీజేపీ పోరు, విద్యుత్ సౌధ ముట్టడికి యత్నం. భాగ్యనగరంలో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్, మలిక్పేట్ మార్కెట్లో కొలువుదీరిన ముంజలు. కూచిపూడి శైలిలో సర్వజ్ఞ శంకరం, అలరించిన స్వాతి సోమనాథ్ నృత్యం. హైదరాబాద్ లో 18 నుంచి హెరిటేజ్ వీక్, చౌ మొహల్లా ప్యాలెస్ లో కార్యక్రమాలు. ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లాలో ప్రజాపథం రసాభాసగా మారింది. పోరండ్ల కోళ్లపడకల్, సుభాష్పూర్ గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపథంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. తాగునీరు, విద్యుత్ సమస్యలపై తిరగబడిన ప్రజలు మంత్రి సబితాను నిలదీశారు. దీంతో జోక్యం చేసుకున్న మంత్రి సమస్యల పరిష్కారం కోసమే ప్రజాపథాన్ని నిర్వహిస్తున్నామని ప్రజలకు సర్ది చెప్పారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో బీజేపీ విద్యుత్ సౌధ ముట్టడికి యత్నించింది. అయితే ఆ ప్రయత్నాలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దాంతో బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. బీజేపీ నేత దత్తాత్రేయ సహా పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పరకల ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. అభ్యర్థి ఎంపిక కోసం నాయని నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. వికారాబాద్ లో పార్టీ వార్షికోత్సవాలు జరిపించాలని టీఆర్ఎస్ డిసైడ్ అయింది. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పాలిట్ బ్యూరో ఎమ్మెల్యేల సమావేశం ఈ నిర్ణయాలు తీసుకున్నారు. సమీకృత శిశు అభివృద్ధి సేవలపై ఐఏఎస్ అధికారి కేఆర్కే వేణుగోపాల్ రాసిన పుస్తకాన్ని మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. సచివాలయంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సంబంధిత శాఖపై సామాజిక తనిఖీ చేసిన వేణుగోపాల్ ఈ పుస్తకాన్ని రచించారు. పుస్తకంలోని సూచనల్ని సానుకూల దృక్పథంతో స్వీకరిస్తామని మంత్రి సునీత చెప్పుకొచ్చారు. ఫ్లాగ్షిప్ అడ్రిఫ్ట్ అనే ఒక బుక్ ని వారు తీసుకొని రావడం జరిగింది. దాదాపు 2002 నుంచి 2009 వరకు 7 years పాటు వారి ఫీల్డ్లో కష్టపడి వివిధ ఎన్జిఓస్తో సహకారం తీసుకొని గ్రామాన ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్ యొక్క సహకారం తీసుకొని మరి యొక్క బుక్ని తీసుకొని రావడం జరిగింది. మరి అనేక మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ మధ్యంతర నివేదిక సమర్పించింది. ఏసీబీ అదనపు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి పనితీరును కోర్టు మెచ్చుకుంది. 27వ తేదీలోగా ప్రభుత్వం శ్రీనివాసరెడ్డి బదిలీపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఐటీ శాఖతో కలిసి పనిచేయాలని ఏసీబీకి ఆదేశించింది. భవిష్యత్తులో ఎటువంటి సహాయం కావాలన్నా నేరుగా ఏసీబీ తమని సంప్రదించవచ్చునని హైకోర్టు సూచించింది. ఆడిటర్ విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై విచారణని హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసులో విజయసాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 18న విజయసాయిరెడ్డి హైకోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఉస్మానియా యూనివర్సిటీలో మళ్లీ ఉద్రిక్త మారింది. తెలంగాణ ఉద్యమాలతో ఎప్పుడు అట్టుడికిపోయే ఓయూలో ఈసారి ఓ ఫెస్టివల్ నిర్వహణ విషయంలో గొడవలు చెలరేగాయి. ఉస్మానియా యూనివర్సిటీ సి హాస్టల్లో నిర్వహించిన బీ ఫెస్టివల్ విద్యార్థుల మధ్య కొట్లాట్లకు దారితీసింది. దీన్ని అడ్డుకోవడానికి ఓ వర్గం ప్రయత్నించడం ఘర్షణకు దారితీసిందని చెప్పాలి. వాగ్వాదం, తోపులాట, వాహనాల ధ్వంసం, దహనాలతో కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఓయూ క్యాంపస్ ఒక్కసారిగా వేడెక్కింది.
ఈ ఘర్షణలో ఓ మీడియా వాహనానికి విద్యార్థులు నిప్పు పెట్టారు. రాత్రి భగ్గుమన్న ఈ ఘర్షణలతో అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులను చెదరగొట్టారు. బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. అసలు వెహికల్ ఆగుతుంటేనే 100 గుండెలు తట్టేసేస్తున్నా. మొత్తం కారు ఎట్లా నాశనం చేసిన మనుషులలో ఉంటే చచ్చిపెట్టలేదు. కారు ఇచ్చిపెట్టి ఉరుకుతున్నా అదేనా కారు. కానీ అది దేనికి కొడుతులు, ఎందుకు కొడుతులు, గొడవ ఎందుకు, అది వాళ్ళని అన్నది కదా. మన రోడ్డు పండి పోతుంటే అంత పెద్ద పెద్ద గుండెలు ఎత్తేసి మొత్తం కారు నాశనం చేసిండు. అది ఎంతవరకు కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా గొడవ అయితే బాడపండి వేటలో నాశనం చేస్తే వాళ్ళకి ఏమవుతుందో అర్థం కావట్లేదు. కానీ అట్లా పిల్లలు గిల్లలు ఉంటే చచ్చిపెట్టాలి. బండి కారు ఇచ్చిపెట్టి ఉరుకుతూనే బండి అట్లా బండి నాశనం అయినా కూడా మనుషులు బతికినా ఉన్నాడు. బీ ఫెస్టివల్ కు నిరసనగా ఏబీవీపీ ఓయూ బంద్ కు పిలుపునిచ్చింది. మరోవైపు గుర్తు తెలియని వ్యక్తులు క్యాంపస్ సమీపంలో ఆర్టీసీ బస్సును తగులబెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుంచి పరిపాలనా భవనం వరకు శాంతి ర్యాలీ జరిగింది. బీప్ ఫెస్టివల్ సందర్భంగా ఓయూ యూనివర్సిటీ క్యాంపస్లో తలెత్తిన గొడవలకు వీసీ వైఖరే కారణమంటూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. గొడవలకు కారణమైన వారిని 24 గంటల్లోగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జాప్ ఆధ్వర్యంలో రాజ్యసభ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ కి అభినందన సభ జరిగింది. బుద్ధ భవన్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో వేస్ట్ బోర్డ్ ఇంప్రూవ్మెంట్ కోసం తమ వంతు సహకారాన్ని అందిస్తానని రాపోలు హామీ ఇచ్చారు. పాత్రికేయుడిగా, రాజకీయ కార్యకర్తగా తాను కూడా కలం శ్రామికునేనని గుర్తు చేశారు. కలం శ్రామికున్నే, పాత్రికేయునిగాను, రాజకీయ కార్యకర్తగాను మా కార్యాచరణలో ప్రాథమికమైనటువంటిది కలం ద్వారా, కంప్యూటర్ ద్వారానే సాగింది అనేటువంటిది జగమెరిగిన సత్యం. అందుకే మీరు ఈ అనుబంధాన్ని మా వాడికి, మా కలం కార్మికునికి, మా కలం శ్రామికునికి, మాకు, మా అందరి ప్రతినిధిగా ఫలానా ఆనంద భాస్కర్కు ఈ అవకాశం చిక్కింది అనేటువంటి ఒక అనుభూతిని మీరు కలిగించుకొని కొనసాగిస్తూ మీ సమ్ముఖానికి నన్ను రప్పించుకున్నారు. పాత్రికేయుల మధ్యలో స్పర్ధలు సహజం. ఆలోచన ఎక్కువ చేసే ప్రతి ఒక్కరి మధ్య వైరుధ్యం స్పష్టంగా ఉంటుంది. దాంతోపాటు సమన్వయం కూడా అంతే అవసరం. ఈ స్థితి నుంచి దాటడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు, మీరు చేసేటువంటి పిటిషనింగ్ మీరు చేస్తూ ఉండండి. నా వంతు సహకారం ఉంటుంది. ఈ అంశాన్ని నాదైన సరళిలో నేను లేవనెత్తానని చెప్పి ఈ గోష్ఠి సమక్షంలో మీ అందరి సమ్ముఖంలో నేను మీతో ప్రస్తావన చేస్తూ అనుబంధాన్ని కొనసాగిద్దాం, సమన్వయంతో సాగుదాం. ఎక్కడి నుంచి ఏం చేసినా నినాదం ఒక్కటిగా ఉండాలి. పాత్రికేయ రచనలో విలువల్ని మన శక్తి మేరకు మనం కాపాడుకుంటూ ఉదర పోషణార్థం వ్యక్తిత్వ వికాసం కోసం, దాంతోపాటు వ్యక్తి జీవన శైలిలో కుటుంబాన్ని కూడా సురక్షితంగా పోషించుకోవడం కోసం అవసరమైనటువంటి రీతిలో మీకు ఉద్యోగ భద్రత కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది నేను గుర్తిస్తూ అందుకు నా వంతు తోడ్పాటు. రాణిగంజ్ ఆర్టీసీ డ్రైవర్లకి ట్రాఫిక్ పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. మెకానిక్ వర్క్షాప్లో జరిగిన ఈ సదస్సులో రోడ్డు మధ్యలో బస్సులు ఆపొద్దని సూచించారు. సెల్ ఫోన్లలో మాట్లాడవద్దని కోరిన పోలీసులు బస్ బేలోనే బస్సులు ఆపాలన్నారు. ఈ అవగాహన సదస్సులో పంజగుట్ట ఏసీపీ మధుసూదన్, డిపో మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. మీరు ఏదైతే 4 ఇబ్బంది జరిగి అతను లెఫ్ట్ నుంచి చేయాలా, రైట్కి రావాలా, ఈ ఇబ్బంది వెనకాల మొత్తం ట్రాఫిక్ అయిపోతాం. దానివల్ల జంక్షన్ డిస్టర్బ్ అవుతుంది. జంక్షన్ డిస్టర్బ్ అయితే మిగతా 3 సైడ్స్. హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 కానిస్టేబుళ్లు గొడవపడ్డారు. డ్యూటీలో ఉన్న ప్రభాకర్ రెడ్డి, అబీద్ ఖాన్ కానిస్టేబుల్ ఓ మహిళా విషయమై బాహాబాహికి దిగారు. పట్టపగలే మద్యమత్తులో ఉన్న ఈ కానిస్టేబుల్ ఓ హోటల్లో గొడవపడినట్లు సమాచారం. విషయాన్ని కాస్త తెలుసుకున్న సీఐ శ్రీనివాసరావు వారిపై చర్య తీసుకుంటామని చేతులు దులుపుకున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఖరీఫ్లో వర్షాలు లేక కూరగాయల సాగు గణనీయంగా తగ్గింది. దీంతో ధరలు రెట్టింపయ్యాయి. రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో కూరగాయల ధరలు ప్రజలకు చుక్కలు చూపెడుతున్నాయి. శంకరపల్లి మార్కెట్లో ధరలు భగ్గుమన్నాయి.
ఖరీఫ్లో వర్షాలు లేక కూరగాయల సాగు గణనీయంగా తగ్గింది. రైతులు ప్రస్తుతం రబీలో బోరుబావుల కింద కూరగాయల సాగు చేశారు. భూగర్భ జలాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో కూరగాయల పంటలు ఎండుముఖం పట్టాయి. దీంతో కూరగాయల ధరలు మండుతున్నాయి. ఆదివారం శంకరపల్లి సంతలో కూరగాయల ధరలు భగ్గుమన్నాయి. 15 రోజుల్లోనే ధరలు రెట్టింపయ్యాయి. రానున్న రోజుల్లో కూరగాయలు మరింత ప్రియం కానున్నాయి. ప్రస్తుతం కిలో టమాటా 25 రూపాయలు, వంకాయ 35, బెండ 65, మిర్చి 45, క్యారెట్ 35, క్యాబేజ్ 25, ఆలు 25, బీర 45, చిక్కుడు 65, బిన్నీస్ 65, దోస 35 రూపాయలు పలుకుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం బెంబేలెత్తిపోతున్నారు. వేసవి తాపాన్ని తీర్చే తాటి ముంజలు హైదరాబాద్ మార్కెట్లోకి వచ్చాయి. నగరవాసులకు అతి అరుదుగా దొరికే ముంజలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు మలక్పేట్లో మార్కెట్ను ఏర్పాటు చేశారు. ఇంకెందుకు ఆలస్యం, చలో మలక్పేట్. వేసవి తాపాన్ని దూరం చేయడంలో అరుదైనది తాటి ముంజలు. తేలిగ్గా జీర్ణమవడమే కాదు, తాపాన్ని బలాదూర్ చేయడంలో ముంజలు అందవేసినవి. కాంక్రీట్ జంగిల్ గా మారిన భాగ్యనగరంలో ముంజలు దొరకడం అరుదైపోయింది. ఎక్కడ దొరుకుతాయా తిందామా అని ఆశపడే వాళ్ల కోసమే మలక్పేట్ టీవీ టవర్ దగ్గర ఏకంగా ముంజల మార్కెట్ ను ఏర్పాటు చేశారు. కిందటేడాది డజన్ 20 రూపాయలకు దొరకగా ఈసారి డజన్ 40 రూపాయలు పలుకుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణతాపం నుంచి రక్షించుకునేందుకు సహజ సిద్ధమైన తాటి ముంజలు ఎంతగానో ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకెందుకు ఆలస్యం, మీరు తాటి ముంజను తిని ఈ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందండి. సిటీ బస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.